టీ పెట్టమంటారా? సాయంత్రం ఇంటికి వచ్చినటువంటి భర్తతో అంది రమ్య. కాస్త చిక్కగా ఉదయం చదివిన వార్తాపత్రికే మళ్ళీ తిరిగేస్తూ అన్నాడు భర్త రమేష్. భర్తకి టీ అందిస్తుండగానే పిల్లలు గోల చేస్తూ స్కూల్ నుండి వచ్చారు. వాళ్ళకి కూడా పాలు సున్నుండలు అందించి పిల్లల్ని ఆడుకోవడానికి పంపించింది. సాయంత్రం పనిలో పడి పిల్లలకు ఇష్టమైనటువంటి కూరలు భర్తకి చపాతీ చేస్తూ వంటింటి క్షేత్రంలో చెమటలు చిందిస్తుంది మన రమ్య. అందరినీ పిలిచి రాత్రి భోజనాలు వడ్డిస్తూ తను కూడా భోజనానికి కూర్చుంది. ఎప్పుడు అందరు తిన్నాక తినే రమ్య ఈరోజు అందరితో పాటు కూర్చోవటం కాస్త రమేష్కి ఆశ్చర్యంగానే అనిపించింది. అంతేకాదు ఇంపుగా కూర కలుపుకొని ప్రశాంతంగా తింటుంది రమ్య. అది చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ మిగిలిన కూరలు పిల్లలు వదిలేసినవి వృధా చేయకూడదని తినేటువంటి రమ్య ఇవాళ కొత్తగా కనిపించింది. తనలో తాను నవ్వుకున్నాడు. తెల్లవారి ఉదయం ఆఫీస్కు బయలుదేరినటువంటి రమేష్తో, ఏమండి వచ్చేప్పుడు ఎగ్స్ తీసుకురండి అని చెప్పింది రమ్య. అదేంటి అప్పుడే అయిపోయాయా? మొన్నేగా తెచ్చింది అన్నాడు ఆశ్చర్యపోతూ. అయిపోయాయండి అంటూ చిన్నగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదే రోజు రాత్రి హాల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవటం కోసం వచ్చినటువంటి రమేష్ ఒక దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. రమ్య ప్రశాంతంగా కూర్చొని పెద్ద గ్లాసులో చక్కగా పాలు పోసుకొని కలుపుకొని నెమ్మదిగా నింపాదిగా తాగుతూ కూర్చుంది. అంత శ్రద్ధగా రమ్య పాలు తాగడం చూడటం అతను అదే మొదటిసారి. అందుకే ఆశ్చర్యపోయాడు. ఇంకా తెల్లవారితే ఆదివారం. భర్తతో చెప్తుంది, ఏమండి రేపు పళ్ళు కూరగాయలు కొంచెం చికెన్ కూడా ఎక్కువే తీసుకొని రండి, బాయిల్డ్ కూడా మర్చిపోకండి అని చెప్పి భర్తకి పురమాయిస్తుంది. రమ్య వైపు ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తూనే, తెస్తాలే, ఏంటి అసలు నువ్వు ఎంత తెస్తే అంతే సర్దేదానివి, అలాంటిది ఇప్పుడేమో ఇన్ని సరుకులు తెప్పిస్తున్నావు ఏంటి అని చెప్పి అన్నాడు ఆశ్చర్యంగా. అదంతేలేండి, ఇప్పుడు అవసరాలు అలాంటివి అని చెప్పి రమ్య అక్కడుంచి వెళ్ళిపోయింది. రమేష్కి ఆశ్చర్యం వేసింది. కొంపతీసి రమ్యకి దయ్యం పట్టలేదు కదా అనుకున్నాడు మనసులో. తనలో తానే చిచి అలాంటిదేం అయ్యుండదులే అనుకుంటూ నవ్వుకొని అక్కడుంచి వెళ్ళిపోయాడు. ఆదివారం ఉదయమే భర్త తెచ్చినటువంటి పళ్ళని ద్రాక్ష పళ్ళని తీసుకొని కాస్త చింతపండు ఉప్పు కలిపినటువంటి నీళ్ళలో వేసి పక్కన పెట్టింది. అప్పుడే వంటింట్లోకి వచ్చినటువంటి చిన్న బాబు, అమ్మా అదేంటి ఇలా ఉప్పు చింతపండులో వేశావు అంటూ వాటి వైపు వింతగా చూస్తూ అడిగాడు. ఏం లేదులే నాన్న, ఈ గ్రేప్స్ పైన రకరకాల పెస్టిసైడ్స్ కొడతారు, అవి క్లీన్ అవ్వాలంటే కాస్త ఇలాగే వేసి కడగాలి అని వివరంగా చెప్తూ కాసిన్ని పళ్ళని బాగా కడిగి వాడికి గిన్నెలో వేసి ఇచ్చింది. ఆదివారం సంచిక చదువుతూ హాల్లో నుండి వంటింట్లోకి అన్యాలాపంగా చూశాడు రమేష్. వంట చేస్తూ పెద్ద గ్లాసులో జ్యూస్ తాగుతున్న రమ్యను చూసి మరోసారి ఆశ్చర్యపోక తప్పలేదు. అలాగే తన వైపు చూస్తున్నటువంటి భర్తతో, ఏమండి నాకు డబ్బు కావాలి అడిగింది రమ్య. ఎందుకు అన్నాడు ఆశ్చర్యంగా. హాస్పిటల్కి. ఎందుకు, ఏమైంది ఆందోళనగా అడిగాడు రమేష్. ఏమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను, కానీ ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోవాలి. నాకు ఐరన్ కాల్షియం ఫోలిక్ యాసిడ్ పర్సంటేజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలనుకుంటున్నాను నేను, అందుకని నాకు డబ్బు కావాలి. ఆరోగ్యంగా ఉండి కూడా హాస్పిటల్కి డబ్బులు తగలెడతానంటావేం? ఇవన్నీ కాదు, అనవసరమైనటువంటి విషయాల పట్ల డబ్బు ఖర్చు చేయడం సరైన పని కాదు రమ్య అన్నాడు అతను. వెంటనే కోపంతో రమ్య, లేదు నాకు డబ్బు ఖచ్చితంగా కావాలి అంటూ అరుస్తూ బయటికి వచ్చింది. సరిగ్గా అప్పుడే రమ్య తల్లి రమ్యని చూడటానికని ఊరి నుంచి వచ్చింది. తల్లిని చూసి మాట మార్చి, అమ్మ బాగున్నావా, రా అమ్మ అంటూ తల్లి చేతిలో బ్యాగ్ తీసుకొని తల్లిని లోపలికి తీసుకొని వెళ్ళింది. రమ్య కోపంగా అరుస్తూ రావడం చూసిన తల్లి ఆందోళనతో తటపటాయిస్తూ, ఏమైందమ్మా భయంతో బెరుకుతో అడిగింది రమ్యని. ఏం లేదులే అమ్మా, చిన్న విషయమే అని మాట మార్చబోతున్న రమ్యని అడ్డుకొని, చెప్పు దాయడం ఎందుకు అంటూ రమేష్ చెప్పటం మొదలెట్టాడు. అత్తమ్మ, ఈ మధ్య రమ్య చిత్రంగా ప్రవర్తిస్తుంది, ఖర్చులు బాగా పెడుతుంది, పాల బిల్లు కూరగాయలు ఇంట్లో సరుకులు కావాలనే ఎక్కువ ఖర్చు చేస్తుంది, పైగా సమస్య లేకున్నా హాస్పిటల్కి వెళ్తాను అంటూ డబ్బులు ఇవ్వమని గోల చేస్తుంది అంటూ విషయాన్నంతా వివరించాడు రమేష్. అదేంటి రమ్య, నిజమేనా? డబ్బెందుకు, ఏం చేస్తావు, ఏమన్నా ఆరోగ్యం బాలేదా చెప్పు అడిగింది తల్లి. అమ్మ, నా ప్రాణ స్నేహితురాలు సునంద ఎలా చనిపోయిందో తెలుసా అమ్మ? మీరంతా ఏదో దెబ్బ తగిలి గాయమై చనిపోయింది అనుకుంటున్నారు, కానీ తనకు రక్తం చాలా తక్కువగా ఉండేదట. ఇమ్యూనిటీ లేక తరచూ జబ్బున పడితే పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ మెడికల్ షాప్లో తెచ్చి ఇచ్చేవాడట భర్త. బతుకమ్మ ఆడుతూ కళ్ళు తిరిగి కింద పడిపోతే హాస్పిటల్ వెళ్లే లోపే చనిపోయింది. తలకి బలమైన గాయం అవ్వడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పారు డాక్టర్స్. ఆ పిల్లలు తల్లి కోసం ఏడుస్తుంటే నా గుండె చెరువైపోయిందమ్మా. తనని ఐస్ బాక్స్లో ఉంచినప్పుడు చూడటం నా వల్ల కానే కాలేదు. ఎంత అందమైన ముఖం,
బాక్సుపై పడి అమ్మ అమ్మ అంటూ హత్తుకునేటువంటి పోరాటం చేయటం, పిల్లలు చెలించలేని ఏడుపులు వినలేనటువంటి పయనం తనదై వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నా వల్ల కాలేకపోయిందమ్మా అంటూ ఏడుస్తూ చెప్పింది రమ్య. ఇప్పుడు ఆ ఇల్లు దీపం లేని ఇల్లు అయిందమ్మా. ఉన్నన్ని నాళ్ళు తన గురించి తను ఏనాడు పట్టించుకోలేదు. భర్త కూడా ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు. వెంటనే డెలివరీసు, ఆ తర్వాత తగినంత రెస్ట్ తీసుకున్నది లేదు. ఎప్పుడు తన గురించి కాక పిల్లలు భర్త కోసమే తాపత్రయపడుతూ ఉండేది. మిగిలిన వంటలు పిల్లలు వద్దని మిగిల్చినటువంటి ఫుడ్ తినేదమ్మా. తను ఎప్పుడూ తన గురించి పట్టించుకునేది కాదు. ఎప్పుడు జబ్బు చేసినా పట్టించుకోకుండా పొదుపు చేస్తున్నాననేటువంటి పేరుతో హాస్పిటల్కి వెళ్లకుండా ఏవో మెడికల్ షాప్లో మందులు తెచ్చుకొని వేసుకునేదమ్మ. తాను చేసిన పొదుపు సంగతి దేవుడెరుగు, కానీ తన జీవితాన్నే అక్కడ చెల్లించేసిందమ్మా. ఆ విషయం తెలుసుకోలేకపోయిందమ్మా నా స్నేహితురాలు అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ చెప్పింది రమ్య. తను ఎంత చలాకీగా ఉండేదో తెలుసా. పిల్లలంటే ప్రాణప్రదంగా చూసుకునేది. ఇప్పుడు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ మౌనంగా ఉంటున్నారు. వాళ్ళలో హుషారీ లేకుండా పోయిందమ్మా. సునంద భర్త మళ్ళీ పెళ్లి చేసుకొని భార్యనైతే తెచ్చుకోగలిగాడే, కానీ పిల్లలకి తల్లిని మాత్రం ఈ జీవిత కాలానికి తేలేడు కదమ్మా. అందుకే అమ్మా, నేను ఇన్ని రోజులు ఉన్నట్టుగా ఉండాలని అనుకోవట్లేదు. నా కోసమే కాకుండా సవ్యమైన నా కుటుంబం కోసం నేను ఆరోగ్యంగా ఉండాలని అర్థం చేసుకున్నానమ్మా. నేను ఆరోగ్యంగా ఉంటేనే నా ఇల్లు, పిల్లలు, భర్త సంతోషంగా జీవితకాలం ఉండగలుగుతారని నాకు అర్థమైందమ్మా. అందుకోసమనే నాపై నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టుకుంటూ నన్ను నేను నిర్లక్ష్యం చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నానమ్మా అని చెప్పి తల్లిపై పడి బోరున విలపించింది రమ్య. సునందలాగా ఎంతోమంది ఆడవాళ్ళు తమని తాము నిర్లక్ష్యం చేసుకుంటూ అనారోగ్యం పాలవుతున్నారు. పొదుపు అనుకుని జీవితాన్ని ఖరీదుగా చెల్లిస్తున్నారు. మీలో కనుక ఎవరైనా పొదుపు అనేటువంటి పేరుతో తమ ఆరోగ్యాన్ని, తమ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ కూడా సమయాన్ని వృధా చేసుకుంటున్నటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వెంటనే దీని గురించి ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు తీసుకునేటువంటి పౌష్టికరమైనటువంటి ఆహారం మీ ఒక్కరికే కాదండి, మీ కుటుంబం అంతటిని కూడా మీరు సంతోషంగా ఉంచగలిగేలాగా మిమ్మల్ని తయారు చేస్తుంది. వెంటనే డెలివరీస్ అయినటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మీ ఆరోగ్యాన్ని మళ్ళీ పునరుత్తేజంతో నింపుకోవటం కోసం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉండాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తారో అప్పుడు మీ ఆరోగ్యం ఒకటే కాదండి, మీ కుటుంబం అంతా కూడా ఇబ్బందికి గురి అవుతూ ఉంటుందన్నమాట. మన పిల్లల్ని మనం తప్ప ఇంకెవ్వరూ తల్లిలాగా చూడలేరండి. అందుకని మన పిల్లల కోసమైనా, మన కుటుంబం కోసమైనా మనం చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం మీ కుటుంబాన్ని సరిగ్గా నిర్వర్తించాలి అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉండండి. విన్నారు కదా, ఈ కథలో ఏ విధంగా అయితే తన ఆరోగ్యం పట్ల తన శ్రద్ధ తీసుకోకుండా తన జీవితాన్ని మూల్యంగా చెల్లించిందో అదే విధంగా ఇంకా ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కథని సామాన్యమైనటువంటి పదజాలం ఉపయోగిస్తూ నేను రాయటం జరిగిందనమాట. ఈ కథ విన్న తర్వాత ఏ ఒక్కరిలో మార్పు వచ్చినా ఈ కథకి సార్థకత చేకూరినట్టుగానే భావిస్తాను. ఇంటికి దీపం ఇల్లాలు అనే విషయాన్ని మర్చిపోకుండా అందరూ జాగ్రత్త వహించాలి. థ్యాంక్ యూ.